తృణీకరింపకము. ఆయన గాయపరచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును, ఆయన చేతులే స్వస్థపరచును. చూడండి, ఇక్కడ ఈ యొక్క మాటలలో ఈ యొక్క వచ్చిన లేఖన భాగములు కనుక మనం గమనించినట్లయితే అక్కడ శిక్ష అనేటువంటిది ఇవ్వటం జరిగింది. శిక్ష ఎవరికి వేస్తారు? శిక్ష ఎవరికి విధిస్తారు? తప్పు చేసినటువంటి వారికి శిక్ష విధిస్తారు. తప్పు చేసినటువంటి వారికి శిక్ష విధిస్తారు. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే మరి ఇంగ్లీష్ వర్షన్లో చూసినప్పుడు ఈ యొక్క మాట శిక్ష అనేటువంటి మాట డిసిప్లైన్ అని. శిక్ష అనేటువంటి మాటకి ఏమిచ్చాడు? డిసిప్లైన్ అంటే ఏంటి? శిక్షణ ఏమిస్తున్నాడు? శిక్షణ ఇస్తున్నాడు. అనగా ఒక క్రమమైనటువంటి రీతిలో తను ప్రేమించి ఇష్టపడినటువంటి వ్యక్తికి ఏమిస్తున్నాడు? ట్రైనింగ్, శిక్షణ ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆలోచన చేసినట్లయితే యోబుని దేవుడు శిక్షించలా, యోబుని దేవుడు శిక్షణకు గురి చేశాడు. ఏం చేశాడు? క్రమమైనటువంటి శిక్షణ యోబుకి దయచేశాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, గమనించినట్లయితే సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో కూడా ఇదే మాట రాయబడి ఉంటుంది. చూడండి ఒకసారి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11-12 వచనాలు గమనించినట్లయితే, నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. ప్రియమైనటువంటి దేవుని సంఘం, ఇక్కడ శిక్షకు బదులు శిక్షణ అనగా ట్రైనప్ చేసుకోవటం. ఎవరినైతే దేవుడు ప్రేమిస్తూ ఉంటాడో, ఎవరి యందైతే దేవుడు ఆసక్తిని కలిగి ఉంటాడో వారికి దేవుడు ఏం చేస్తాడంటే ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. అనగా ట్రైనప్ చేయటం అంటే చూడండి, దేవునిలో నడిచేటువంటి వారు ట్రైనప్ అవడం అనగా శ్రమలలో, శోధనలో, సమస్యలలో, బాధలలో, ఇరుకులలో, ఇబ్బందులలో ఏం చేయాలి? ప్రతి విషయంలో కూడా ప్రభు మీద ఆధారపడి ధైర్యముగా ముందుకెళ్ళేటువంటి శిక్షణ దయచేస్తాం. చూడండి, మరి ఆర్మీకి వెళ్ళేటువంటి వారిని కనుక మనం చూసినట్లయితే వాళ్ళకి ఎలా ఉంటుంది ట్రైనింగ్? వెళ్ళొచ్చిన వాళ్ళు చెబుతుంటారు చాలా కఠినంగా ఉంటుందంట. అడవిలోనికి తీసుకెళ్ళి రాత్రిపూట చిన్న లైట్ ఇచ్చేసి ఒక చోట వదిలిపెట్టి ఇంకో చోటకి పలానా ప్లేస్కి రమ్మని చెప్తారంట. ఇక అడవిలో వాళ్ళు దూలాడుకుంటా ఒంటరిగా మరి యొక్క గమ్యాన్ని దూలాడుకుంటూ వెళ్ళాలి. చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. కానీ ఎందుకు వాళ్ళు ఆ విధంగా ట్రైనప్ చేస్తుంది? ఒకవేళ అంతటి సమస్య వస్తే ఆ సమస్యలో కూడా వాళ్ళు ఏం చేయాలి? ధైర్యంగా సమస్యను ఎదిరించాలనేటువంటి ఉద్దేశమే తప్పించి వారిని ఏమన్నా చేయాలని మాత్రము కాదు. అదే రీతిగా నేటి దినాల్లో తల్లిదండ్రులు గద్దించేటువంటి మాటలు బిడ్డలకు చెప్తూ ఉంటారు, బిడ్డలను గద్దిస్తూ ఉంటారు, ఒక దెబ్బ కొడుతూ ఉంటారు. కేవలం దేనికి? తల్లిదండ్రుల యొక్క సాటిస్ఫాక్షన్ కోసమా? దేనికి పిల్లలను గద్దించేది, కొట్టేది, ఒక మాట చెప్పేది? పిల్లలు సరి అయినటువంటి రీతిలో ఎదగాలి, పిల్లల భవిష్యత్తు చాలా బాగా ఉండాలని అవసరమైతే ఒక దెబ్బ కొడతాం, అవసరమైతే ఒక దెబ్బ కొడతా ఉంటాం. నేటి దినాల్లో దండించే వాళ్ళు తల్లిదండ్రులు చాలా తగ్గిపోయారు. దండించే తల్లిదండ్రులు తగ్గారా లేదా? చాలా చోట్ల తగ్గిపోయింది. పిల్లలను దండించేటువంటి స్థితి లేదు తల్లిదండ్రులకి. ఎందుకంటే తల్లిదండ్రుల పరిస్థితి సరిగా లేదు కాబట్టి చిన్నప్పుడు బిడ్డలను గద్దించేటువంటి స్థితి లేదు. జేబులో నుండి సెల్ ఫోన్ తీసుకుంటాం. మొన్న ఒకడు అంటున్నాడు, ఆగా నేను ఆడుకోవాలి కొద్దిసేపు, సెల్ అంటున్నాడు. ఒరే ఏందిరా ఇట్ట మాట్లాడుతున్నాడు చిన్న పిల్లగాడంటే, ఏం చేస్తా ఏమన్నాడు? జేబులో ఫోన్ తీసుకుంటా, ఏంది ఆడుకోవాలా? తండ్రిని నలుగురిలో కూర్చున్నాడు. చూడండి స్థితి, నీ యొక్క గారాభము నీ బిడ్డలను ఏ స్థితికి తీసుకుని వెళ్తుందో చూడు. ఈరోజు ఇది అన్నాడు, రేపొద్దున ఇంకేమంటాడో, ఇంకే రీతిగా చూస్తాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అదే రీతిగా క్రమశిక్షణ అనేటువంటిది, శిక్షణ అనేటువంటిది బిడ్డలకు కంపల్సరిగా ఇవ్వాలి. అవసరమైతే గద్దించాలి, అవసరమైతే ఒక దెబ్బ కొట్టాల్సింది. అందుకే ఒక మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 8వ వచనంలో ఒక స్పష్టమైన మాట రాయబడి ఉంటుంది. చూడండి, 12వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, కుమారులు కుమార్తెలైన వారు అందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు
కారు. అనగా అసలు తండ్రి శిక్షకు లోబడినటువంటి వారు వాళ్ళు అసలు సరైనటువంటి కుమారులే కాదంట. అందుకే ఏంటి, తండ్రి శిక్షించినటువంటి కుమారుడు తండ్రికి ఏం తీసుకొస్తాడంట? అవమానములు తీసుకొని వస్తాడంట. అవమానములు తీసుకొని వస్తాడంట. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మరి గమనించినట్లయితే ఇక్కడ మాట్లాడేటువంటి మాటల్లో మరి దేవుడు యోబు గారికి మంచి క్రమశిక్షణ నేర్పిస్తున్నాడు. మంచి క్రమశిక్షణ నేర్పిస్తున్నాడు. చూడండి, మరి ముందు భాగంలో మరి ఆదికాండం 22వ అధ్యాయంలో గమనించినట్లయితే ఆడ గొప్ప శిక్షణ ఒక ఆయనకి ట్రైనప్ చేస్తూ ఉన్నాడు. ఎవరైనా ఆదికాండము 22వ అధ్యాయంలో ఒక ఆయనకి మంచి ట్రైనప్ చేస్తూ ఉన్నాడు. ఎంత ట్రైనప్ అంటే ఇది గుండెలో పగిలిపోయేటువంటి ట్రైనప్. ఏం చేస్తున్నాడు ఆయనకి? చూడండి, లేక లేక కలిగినటువంటి కుమారుని ఏమంటున్నాడంటే అక్కడ 2వ వచనంలో మాట్లాడతాడు కదా, నీకు ఒక్కడై ఉన్నా. అప్పటికి ఎవరున్నారు ఆయనకి? ఎవరున్నారు? ఆల్రెడీ ఒక కొడుకు ఉన్నాడు. ఎవరికి? హాగరు ద్వారా కలిగినటువంటి కుమారుడు ఉన్నాడు ఆల్రెడీ. కానీ ఇక్కడ ఏం బోధిస్తున్నాడు? ఎవరు? నీకు ఒక్కడై ఉన్నా, నీ స్వతహాగా నీ సంతానము, నీ వారసుడైనట్టుగా నీ ఒక్కడై ఉన్న నీ కుమారుని, అనగా అబ్రహాము. ఆలోచిస్తున్నావా? నేను చెప్పి ఇదే వరుసపెట్టి చదువుకుని పోను. ఏనండి ఫస్ట్ ఏంటి? నీకు ఒక్కడై ఉన్నా. అబ్రహాం వింటున్నావా? వింటున్నానయ్యా. ఎవరో తెలుసా? నీ కుమారుడు అనగా ఏంటి? ఇస్మాయిల్ కావచ్చు, ఎవరో ఇస్సాక్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అబ్రహాం వింటున్నావా? ఎవరో తెలుసా? నీ కుమారుడని నేను చెప్తున్నానే. నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని. ఎవరు తీసుకునంట? నీవు ప్రేమించేటువంటి ఇస్సాకును తీసుకొని. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇక్కడ మరి అక్కడ అబ్రహాం గారి యొక్క పరిస్థితి చూసినట్లయితే అబ్రహాం గారి యొక్క మనసు నొప్పించే విధంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇలాగా అబ్రహాం అన్నాడు, అయ్యా చెప్పయ్యా అన్నాడు. మరి ఏంటయ్యా? మరి నేను చెప్పింది చెయ్యను. సరేనయ్యా అన్నాడు. ఏంటి? ఇదిగో నీకు కొడుకు ఇచ్చా కదా. ఎన్ని సంవత్సరాలు అప్పుడు? 100 సంవత్సరాలు అప్పుడు భయంకరమైనటువంటి స్థితిలో నీ కుమారుని ఇచ్చాను కదా, ఆ కుమారుని తీసుకొని రా అన్నాడు. ఏం మాట్లాడాల? సరేనయ్యా అన్నాడు. ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతని అర్పించు. ఎంత కఠినమైనటువంటి మాట చూడండి. నిజంగా తండ్రి వినలేనటువంటి మాట, తండ్రి చేయలేనటువంటి పని ఏమంటున్నాడు? నీకు ఒకగానొక కుమారుని ఇచ్చాను కదా, ఆ యొక్క ఇస్సాకును తీసుకొని మోరియా పర్వతముల మీదకి వెళ్ళి నేను చూపించేటువంటి ఒక పర్వతం మీద ఏమంటున్నాడు? అతన్ని బలిగా నాకు అర్పించు, దహన బలిగా అర్పించు అంటున్నాడు. నిజంగా గుండెలో పగిలిపోయి ఉంటాయి అబ్రహాం గారికి ఆ స్థితిలో. చూడండి ఎంతగా ట్రైనప్ చేస్తున్నాడు అబ్రహాం గారు. అనగా రాబోయేటువంటి దినాలలో ఇంతకన్నా భయంకరమైన శ్రమలు నీకు కలుగుతాయేమో, అయినా సరే నువ్వు ధైర్యముగా ఉండు అని దేవుడు నేర్పించటానికే అబ్రహాం గారికి ఆ యొక్క పాఠము నేర్పించి ఉంటాడు. ఏంటి? అబ్రహాం నా కుమారుడా, మరి రాబోయేటువంటి దినాల్లో ఇంతకన్నా భయంకరమైనటువంటి శ్రమలు కలుగుతాయా. ఆ శ్రమలు కలిగినా సరే నువ్వు ఎలా ఉండాలి? ధైర్యముగా ఉండి నిలబడు అంటున్నాడు. చూడండి ప్రియమైనటువంటి దేవుని సంగమా, తాను ప్రేమించినటువంటి ఆ యొక్క ఒక్కగానొక్క కుమారుని మరి దేవుడు అడిగినప్పుడు అబ్రహాం గారు ఎక్కడ ఆలోచన చేయక కుమారుని తీసుకొని ఆ యొక్క దేశంలోనికి వెళ్ళి మోరియా పర్వతం మీదకి వెళ్ళాడు. అక్కడ జరిగినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యం ఏంటో మనకి తెలుసు. అంటుంటే వెళుతుంటే కుమారుడు అడుగుతున్నాడు, తండ్రి ఏమున్నాయి? కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉన్నది, ఖడ్గం ఉంది, కానీ బలి పశువు ఎక్కడా అని అడుగుతున్నాడు. నిజంగా చూడండి తండ్రి ఎంత బాధపడి వేదన పడి ఉంటాడో తండ్రి. అయినా సరే దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ కఠినమైనటువంటి శ్రమల గుండా వెళ్ళాల్సిందే అబ్రహాం. కఠినమైన బాధలు పడాల్సింది. ఎందుకంటే రాబోయేటువంటి దినాల్లో ఇంతకన్నా భయంకరమైన శ్రమలు కలగవచ్చు. కలిగినా సరే ఏం చేయాలి? అబ్రహాము తట్టుకొని నిలబడాలి, నా కొరకు నిలబడాలి. అదే రీతిగా మరి ఇక్కడ కూడా యోబుని ట్రైనప్ చేస్తూ ఉన్నాడు. ఏంటి? శిక్షణ దయచేస్తూ ఉన్నాడు. చూడండి అక్కడ మరి మనం చూసినట్లయితే దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను తృణీకరింపవద్దు. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ప్రియమైనటువంటి దేవుని సంఘం, అందుకే మనకి సమస్యలు శోధనలు కలిగినప్పుడు
మనము ఒక రకంగా ఆలోచిస్తాం, ఏంటి ప్రభువా ఈ శోధనలు నాకే వచ్చినాయా, ఈ బాధలు నాకే కలుగుతున్నాయి అంటాం. కానీ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవుస్తుంది? తాను ప్రేమించినటువంటి కుమారుని అంటే ఆయన ఖచ్చితంగా గద్దిస్తాడంట. గద్దింపు అనేటువంటిది కోపంతోనో ద్వేషంతోనో కాదు, తాను ప్రేమించాడు కాబట్టి సరి అయినటువంటి రీతిలో నా బిడ్డలు ఉండాలి అని ఒక క్రమశిక్షణలో నా బిడ్డలను పెంచాలనేటువంటి ఉద్దేశంతో ఆయన గద్దిస్తున్నాడే కానీ మన మీద ప్రేమ లేక మాత్రము కాదు. ఎందుకు గద్దిస్తున్నాడు? మనల్ని మన మీద ఎక్కువ ప్రేమిస్తున్నాడు కాబట్టి ఎక్కువగా ఆయన గద్దిస్తూ ఉంటాడు. అనేకమైనటువంటి శ్రమలకు గురి చేస్తూ ఉంటాడు. శ్రమలకు ఎందుకంటే ఇంతకన్నా పెద్ద శ్రమలు ఈ లోకంలో కలిగిన నా బిడ్డలు తట్టుకొని నిలబడాలి అనేటువంటి విధానం. చూడండి, ఇక్కడ ఒక మాట 19వ వచనంలో 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగిన నీకు ఏ కీడును తగులదు. చూడండి, 6 బాధల కింద కొన్ని మరి ఉదాహరణగా ఇవ్వటం జరిగింది. ఆ యొక్క 6 బాధల యొక్క మరి క్లుప్తంగా చూద్దాం. చూడండి, మొట్టమొదటిగా క్షామకాలమున మరణము నుండి. ఏం కాలం అంట? మొట్టమొదటి తెగులో క్షామకాలమున. క్షామము అనగా వర్షములు పడక, సరైనటువంటి తిండి లేక ఏమైపోతాయంటే క్షామము అనగా నశించిపోవటం. చూడండి, ఆ దినాన సారేపత్ అనేటువంటి ఊరిలోకి ఏలియా గారు వస్తున్నటువంటి సమయంలో అక్కడ ఏమేమి చూశాడంటే, ఏలియా గారు ఎండిపోయినటువంటి ఎముకల గోళ్లను చూడటం జరిగింది. ఏంటి? అనేక మంది చనిపోయి బయట పడవేయబడినటువంటి వారు, అనేకమైనటువంటి జంతువులు, ఆహారం నీళ్ళు లేక చనిపోయినటువంటి జంతువులు. చూడండి, క్షామము నశించిపోవటం. ఏంటి? ఆ దినాన వర్షం, ఆహారం లేక ఏమైపోయిందంట? రాజ్యం అంతా కూడా అన్నము నీళ్ళు లేక పాడైపోయినది క్షామకాలమున. చూడండి, అక్కడ మొట్టమొదటిగా క్షామకాలమున మరణము నుండి నిన్ను నేను రక్షిస్తాను. మరణము నుండి, క్షామకరమైనటువంటి మరణము నీకు కలిగినా సరే ఆ సమయంలో ఏం చేస్తాడట? నిన్ను నేను రక్షిస్తాను. మొట్టమొదటిగా మరి బాధ, మరి క్షామకాలం, అన్నము నీళ్ళు లేక ఆహారము లేక భరించేటువంటి బ్రతుకు. చూడండి, అలాంటి స్థితి దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మరణము అనగా అటువంటి స్థితి నీకు రాకుండా నేను కాపాడుతాను. యోబు, నీకు రాకుండా నేను కాపాడుతాను. రెండోదిగా మనం చూసినట్లయితే యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. యుద్ధమున ఖడ్గబలము అనగా యుద్ధములు నీ యొద్దకు కలిగినా సరే, నీ యొద్దకు వచ్చినా సరే నేనేం చేస్తానంటున్నాడు? కాపాడతానంటున్నాడు, తప్పించేస్తాను అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, చూడండి, ఎన్నో రకాలైనటువంటి శ్రమలు పైకి వస్తాయి. మన పైకి రావాలి. ఎందుకంటే మన పైకి వస్తేనే మనం ఏంటో తెలిసేది. అంతే కదా? బాగా చదువుతూ ఉన్నాడు విద్యార్థి బాగా చదువుతున్నాడంటే ఏం చేయాలి? టీచర్సు ఎగ్జామ్స్ పెట్టాలి. ఎగ్జామ్స్లో మంచి మార్కులు వచ్చినాయి అనుకో, అబ్బా బాగా చదివావు అంటారు. అలా కాకుండా ఎగ్జామ్స్ లేవనుకోండి, పిల్లగాడు చదువుతున్నాడా లేదనేటువంటి గుర్తిస్తామా? టీచర్స్కి అర్థమవుతుందా? అర్థమవుతుంది. అందుకే ఎగ్జామ్స్ పెట్టేసి మంచి రిజల్ట్ మనకి ఇస్తూ ఉంటారు. అనగా మార్కులు ఇచ్చినప్పుడు నువ్వు ఎలా చదివావు, నీ స్థితి ఎలా ఉన్నదో తెలిసిపోతూ ఉంటుంది. అదే రీతిగా దేవునిలో కూడా పరీక్షలు అనేటువంటివి ఖచ్చితంగా ఉండాలి. నీ యొక్క విశ్వాస జీవితానికి పరీక్షలు కలిగినా సరే నువ్వు నిలబడగలిగితే దేవుడు అంటున్నాడు, అయా యోబు, క్షామకాలమున నశించిపోయేటువంటి స్థితి ఈ దేశానికి కలిగినా సరే నేను మాత్రం నీ యొక్క ప్రాణమును తీయను, అసలు నీ ప్రాణమే పోదు అంటున్నాడు. అదే రీతిగా యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను కాపాడును. ఏమంటున్నాడు ఎలీఫజు? యోబు, నువ్వెందుకు ఎట్ట బాధపడుతున్నా? ఎందుకు నువ్వు ఎంత వేదన పడుతున్నావు? నువ్వెందుకు ఎంత వేదన పడుతున్నావు? ఏమంటున్నాడు? అసలు నా యొక్క తల్లి గర్భము నుండి నేను రాకుండా మేలు అంటున్నాడు. అసలు నేను ఈ భూమి మీదకి రాకుండా ఉంటే మేలు, ఎందుకు నాకు ఇన్ని శ్రమలు అని బాధపడుతుంటే ఎలీఫజు ఓదారుస్తూ మాట్లాడుతున్నాడు. ఎలీఫజు, 6 రకాలైనటువంటి శ్రమలు నీ మీదకు వచ్చినా, 6 రకాలైనటువంటి శ్రమలు నీ మీదకు వచ్చినా ఖచ్చితంగా నీ దేవుడు నిన్ను కాపాడతాడు. ఎందుకో తెలుసా? నీ దేవుడు శ్రమలు పెట్టేది నిన్ను సరి అయినటువంటి రీతిలో క్రమశిక్షణలో నిన్ను పెంచడానికే, కానీ నువ్వంటే దేవునికి కోపము లేదు అని చెప్తూ ఈ యొక్క శ్రమలను గురించి వివరిస్తూ ఉంటాడు. మూడవదిగా చూసినట్లయితే నోటి మాటల చేత కలుగు నొప్పి నుండి. చూడండి, బాగా ఉన్నతంగా బ్రతికాడు. ఆస్తులు ఉన్నాయి, సేవకులు ఉన్నారు, కుమారులు. ఎంతమంది కుమారులు యోబుకి? 7 కుమారులు, 3 కుమార్తెలు. ఏమైపోయారు ఒక దినాన?
అందరూ కూడా చనిపోయారు. రాజ్యం ఏమైపోయింది? అతని యొక్క పశు సంపద మొత్తం పోయింది. పిల్లలు పోయారు, సేవకులు పోయారు, ఇంకెవరు పోయారు? లాస్ట్కి తన భార్య కూడా పోయింది. నిజంగా యోబు అంటే గిట్టని వాళ్ళు ఎలా ఉంటారు చూడండి. యోబు అంటే గిట్టని వాళ్ళు ఏం మాట్లాడుకొని ఉంటారు? నిన్నటిదాకా యోబును చూస్తే ఎంత బాగా ఉండేవాడో, ఎంత బాగా ఉండేవాడు. గిట్టని వాళ్ళు ఏం మాట్లాడతారు? యోబును చూస్తే అసలు అనేవాళ్ళు కదా, ఈ దినాన మొత్తం కోల్పోయాడు. ఏం మాట్లాడతారు? చెప్పండి, మహాన్గా చెప్పండి. ఏమంటారు? జరగాలి యోబుకి ఇంతే. నిన్నటిదాకా 10 మంది పిల్లలు, 7 కొడుకులు, 3 కూతుళ్ళు, ఎక్కడ చూసినా సరే విందులు చేసుకునేవాళ్ళు, సంతోషంగా ఉండేవాళ్ళు. ఈ దినాంచుడు ఎవరు లేకుండా పోయారు. సంపద లేదు, పిల్లలు లేరు. చివరికి యోబు శరీరమే యోబు మాట వినటంలో ఏమైపోయింది? నడినెత్తి నుండి అరికాల వరకు ఏమొచ్చినాయి? కురుపులు వచ్చేసింది. అంతే జరగాలి యోబుకి. అనుకొని ఉంటారా? ఉండరు. అనేక మంది అనుకొని ఉండొచ్చు చుట్టుపక్కల. కానీ ఎలీఫజ్ అంటున్నది కదా, యోబు అనేక మంది మాటలు నిన్ను మాట్లాడవచ్చాయా, అయినా సరే నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయను. యోబు వెయిట్ చేయి కొంచెం. ఏంటి? అనేక మంది నీ చుట్టూన్నటువంటి వారు అనేక రీతులుగా నిన్ను మాట్లాడవచ్చు, చెడుగా మాట్లాడవచ్చు, అనేక రీతులుగా తేలికగా మాట్లాడవచ్చు. కానీ వెయిట్ చేయి. ఎందుకంటే ఆ నోటి మాటల చేత కలిగేటువంటి బాధ నీకు తగులకుండా నిన్ను దాచిపెడతాడంట దేవుడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆ మాటలు విన్నప్పుడు ఏవో బాధపడి ఉండొచ్చునేమో, అనేక రీతులుగా నన్ను అనుకొని ఉండొచ్చునేమో. కానీ ఎలీఫజ్ అంటున్నాడు కదా, అనేక మంది అనుకోవచ్చు యోబు, కానీ నువ్వు మాత్రము బాధపడగాక. ఎందుకంటే నీ దేవుడు నిన్నేం చేస్తున్నాడంట? తగలకుండా ఆయన నిన్ను చాటు చేయుచున్నాడు అనగా తన వెనకకు నెట్టివేస్తున్నాడు అనగా ఆ మాటలన్నీ కూడా ఎవరు భరించి ఉండవచ్చును? ఎవరు భరించి ఉండవచ్చు? దేవుడి మీద పడి ఉండొచ్చు ఆమె యొక్క మాటలన్నీ కూడా. కాబట్టి మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నిందలు వేసేటప్పుడు, ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నోటి మాటల చేత ఎవరికైనా గాయపరచాలని చూసినప్పుడు ఆ మాటలకు ఆ యొక్క వ్యక్తికి మధ్య ఎవరు వస్తారంటే దేవుడు వస్తాడు. ఆ మాటలు ఎవరి మీద పడతాయి? దేవుడు మోస్తాడు ఆ యొక్క మాటలు. దేవుడు యొక్క మాటలు మోస్తే దేవుడు ఊరుకుంటాడా? ఎట్టి పరిస్థితుల్లో ఊరుకుంటాడు. కాబట్టి నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేస్తాడంట. అదే రీతిగా నాలుగోదిగా చూసినట్లయితే, ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. ప్రళయమే నీకు కలగవచ్చు, కానీ నీవు భయపడవు. ఎందుకు నువ్వు భయపడవు అంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు అనుకుంటున్నావేమో ఈ క్షణాన నిన్ను వదిలిపెట్టాడు అనుకుంటున్నావేమో, వదిలిపెట్టలా. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. యోబు నిన్ను పరీక్షిస్తున్నాడు నీ దేవుడని ఎలీఫజ్ బాధపడుతున్నటువంటి యోబుని బలపరుస్తా ఉన్నాడు. ఐదోదిగా చూసినట్లయితే, ప్రళయమును క్షామమును వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యము చేయదు. చూడండి, వాటన్నీ ప్రళయము క్షామం అనేటువంటిది ఆయన దగ్గరకు వచ్చినప్పుడు అంట యోబు ఏం చేస్తాడంట? నిర్లక్ష్యం అంటే పట్టించుకోడు. ఎందుకు పట్టించుకోడు? ఆయన ముందు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆయన ముందు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆ తలంపు ఆలోచన ఆయనకి ఉండదు. ఆరోదిగా చూసినట్లయితే, అడవి మృగములకు నీవు ఏమాత్రము భయపడవు. చూడండి, అడవి మృగములు అనగా మానవ స్వభావము. అడవి మృగముల స్వభావం అనగా మానవ స్వభావం. చూడండి, అనేకమైనటువంటి మరి యొక్క స్వభావముల రీత్యా అనేక మంది నిన్ను గాయపరిచి ఇష్టానుసారంగా ఉండవచ్చునేమో, చూడవచ్చునేమో. అయినా సరే ఏంటంటే నీవు ఏమాత్రమును భయపడవు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, మరి బాధలో, వేదనలో, శోధనలో ఉన్నటువంటి యోబుకి సరి అయినటువంటి రీతిలో దేవుడు ఏం చేస్తున్నాడు? ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాడు. శిక్షణ దయచేస్తున్నాడు. ఆ శిక్షణలో ఎవరు నిలబడ్డారు? ఎవరు ఆ శిక్షణ ఎవరు ఇస్తున్నారు? దేవుడు ఎలీఫజ్ చేత యోబుతో మాట్లాడిస్తూ ఉన్నాడు. చూడండి, అక్కడ కింద వచనాలు కనుక గమనించినట్లయితే, నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసి ఉండును. నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏదియూ పోయి ఉండదు. మరియు నీ సంతానం విస్తారమగుననియు నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదురనియో నీకు తెలియను. వాటి కాలమున ధాన్యపు పనులు ఇల్లు చేరునట్లు పూర్ణ వయస్సు గలవాడవై నీవు సమాధికి చేరేదవు. చూడండి,
ఆల్రెడీ ఒళ్ళంతా కూడా పచ్చిపుండ్లయ్యి గీకుతా, ఆస్తులు లేక, బిడ్డలు లేక, సంపాదన యావత్తు కోల్పోయి భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి యోబుతో ఎలీఫజు చెప్పేటువంటి మాట ఏంటి? ఏమని చెప్తున్నాడు? అమ్మా, నీ సంతానము విస్తారమవుతుందంట. ఆయన స్థితి చూస్తే ఎలా ఉన్నది చూడండి. మరి దేవుడు ట్రైనప్ చేస్తూ కూడా ఏ రీతిగా బలపరుస్తూ ఉన్నాడు. నీ సంతానము విస్తారమగున నీవు, నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదురని నీకు తెలియను. వాటి కాలమున ధాన్యపు పనులు ఇల్లు చేరునట్లు పూర్ణ వయస్సు గలవాడవై నీవు సమాధికి చేరెదువు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, చూడండి మరి ఆయుష్ అనేటువంటిది ఏ రీతిగా దేవుడు దయచేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఇచ్చేటువంటి శిక్షణకు మనము ఖచ్చితంగా లోబడాలి. ఏంటి? దేవుడు విధించేటువంటిది శిక్ష అని మనం అనుకోకూడదు. మన యొక్క జీవితంలో శోధనలు, సమస్యలు, వేదనలు అనేకమైనవి కలుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా దేవుడు నాకు విధించేటువంటి శిక్ష అనుకోకూడదు మనము. ఏంటి అవన్నీ కూడా? శిక్షణ అనగా చిన్న శోధన, సమస్య వచ్చినప్పుడు, చిన్న బాధలు కలిగినప్పుడు వాటి ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అంటే, అమ్మో దేవుడు నన్ను ఇలా పరీక్షిస్తున్నాడు కాబట్టి పరీక్షలో నేను ఏమవ్వాలి? నెగ్గాలి. పరీక్షలో నేను నెగ్గి ఇంకా దేవునికి దగ్గరగా నేను ఉండాలి. చూడండి, యోబు యొక్క జీవితంలో అన్ని శిక్షణలకు గురి చేశాడు, కానీ ఎక్కడా కూడా మరి సాతానుడికి మాత్రం యోబుని లోబర్చలు. ఆయన ప్రాణాన్ని అంటుకోవడానికి వీల్లేదు. అన్ని రకాలుగా పరీక్ష పెట్టింది దేనికి? సాతాను, నువ్వు వ్యర్థమైనటువంటి వాడివే, ఇదిగో నా శిష్యుడైనటువంటి యోబే గొప్పవాడు అని నిరూపించడానికి ఏం చేశాడు? అనేకమైనటువంటి పరీక్షలకు యోబును గురి చేశాడు. ఆ పరీక్షలన్నింటిలో యోబు ఏమయ్యాడు? విజయాన్ని పొందాడు. దేవుణ్ణి గెలిపించాడు. ఎక్కడ దేవునికి విరోధముగా ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మన యొక్క జీవితంలో కూడా మనకి కూడా ఈ లోకానుసారమైన అనేకమైనటువంటి మరి శిక్షణ ఇవ్వటానికి దేవుడు అనేక రీతిలుగా నిన్ను శోధించవచ్చును, బాధ పెట్టవచ్చును, గాయపరచవచ్చును. కానీ వీటన్నిటి ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇంకా ప్రభువుకి మనము దగ్గర కావాలి, ఇంకా ప్రభువుకు దగ్గర అవ్వాలి. ఎందుకంటే గాయము చేయువాడు ఆయనే, గాయము కట్టువాడు ఆయనే అడ్డు కూడా స్వస్థపరిచేది ఆయనే. కానీ మనం ఏం చేస్తామంటే, చిన్న గాయము, బాధ, వేదన కలగంగానే దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. చాలామంది చెప్పేటువంటి మాట, దేవుడు మాకేం చేశాడు అనేటువంటి మాట. ఇదిగో ఈ నూతనమైనటువంటి దినాన్ని నీ జీవితంలో పొడిగించాడు కదా. ఎవరైనా పొడిగించగలరా నీ యొక్క జీవితాన్ని? నీ దగ్గర ఉన్నటువంటి నీ భర్త కానీ, భార్య కానీ, నీ బిడ్డలు కానీ, నీ తల్లిదండ్రులు కానీ నూతనమైనటువంటి దినములోనికి నిన్ను తీసుకుని రాగలరా? ఒకవేళ దేవుడు నిన్ను పిలిస్తే, లేదు నా భార్య, నా భర్త, లేదా నా బిడ్డలు, నా తల్లిదండ్రులని ఎవరైనా సరే దేవుడు పిలిచాడు, మరణానికి వచ్చేసేమన్నాడు. ఎవరైనా సరే, అయ్యా నా భార్య కాదు, నా భర్త కాదు, నన్ను చంపమని ఎవరైనా నూతన జన్మలోనికి మనల్ని నడిపించగలరా? ఎవరు నడిపించగలిగిన శక్తి ఎవరికున్నది? ఒక యేసయ్యకు మాత్రమే ఉన్నది. ఒక్కది చాలదా యేసుక్రీస్తు ప్రభువారికి మనం లోబడటానికి? నూతనమైనటువంటి దినాలు, అనేకమైనటువంటి దినాలు మన జీవితంలో పొడిగిస్తున్నాడు కదా. ఎవరూ చేయలేనటువంటి కార్యం ఇది. నూతనమైనటువంటి జన్మలోనికి మనం నడిపించటమో ఎవరూ చేయలేనటువంటి కార్యము ఒక యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే చేయగలిగినటువంటి గొప్ప కార్యం. అనేక రీతులుగా చూడండి, అనేక మంది మరణానికి దగ్గర అవుతున్నారు, అనేక మంది అనేక రీతులుగా బాధలు పడుతున్నారు. కానీ మనలను ఈ రీతిగా సంతోషంగా ఆయన సన్నిధిలో కూర్చోవడానికి తీసుకొని వస్తున్నాడే, ఈ కార్యం చాలదా దేవుని సన్నిధిలోనికి మనము రావటానికి? అదే రీతిగా ప్రియమైనటువంటి దేవుని సంగమా, గమనించండి, ఈ యొక్క శోధన సమస్య వచ్చినప్పుడు ఎవరైతే దేవునికి దగ్గరగా వస్తూ ఉంటారో, ఇంకా దగ్గర అవుతూ ఉంటారో, వారి యొక్క జీవితాలు చాలా అభివృద్ధి చెందుతాయి, ఫలిస్తాయి. ఎవరైతే దూరం అయిపోతారో, నాకు శోధన సమస్య కలిగిన దూరం అవుతూ ఉంటారో, దూరం అయిపోతే ఏమవుతుంది? దూరం పెరిగే కొద్ది ఇద్దరి మధ్య రిలేషన్ తగ్గిపోతుంది. దేవుని నుండి శాశ్వతంగా నీవు దూరం అయిపోతావు. దేవుని దగ్గర నుంచి దూరం అయ్యావా? ఎవరున్నారు పక్కనే? సాతానుడు వెంటనే గద్ద ఎగరేసుకుని పోయినట్టు నిన్ను ఎగరేసుకుని పోతాడు. దేవుని సన్నిధికి నిన్ను రానీడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, మరి దేవుడు విధించేటువంటి ఆ యొక్క శిక్షణకు మనందరం కూడా లోబడాలి. లోబడితేనే పరిపూర్ణమైనటువంటి విశ్వాసులుగా, పరిపూర్ణమైనటువంటి క్రైస్తవులుగా మనము అభివృద్ధి చెందగలము. రెండోదిగా చూసినట్లయితే, మరి పత్రికా పాఠ్య భాగమును గనక మనం గమనించినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18 నుంచి 24 వచనాలు కనుక గమనించినట్లయితే, 18 నుంచి
24వ వచనం వరకు గమనించినట్లయితే ఇక్కడ ఈ వచన భాగాలలో మరి పాత నిబంధనలో ఉన్నటువంటి ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నటువంటి ఆ విషయమై, అదే రీతిగా నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు తలపెట్టినటువంటి విషయమై రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని అపోస్తలుడైన పౌలు గారు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. అనగా భయము నుండి నెమ్మదికి ప్రతి విశ్వాసిని నడిపిస్తూ ఉన్నాడు. భయము నుండి నెమ్మది. చూడండి, ధర్మశాస్త్రాన్ని బట్టి మనం గమనించినట్లయితే ఒక పాపికి ఏమి ఇస్తాడంట? పాపము చేయవాడు పాపమునకు దాసుడు, పాపం చేయనివాడు దానికి అనగా మరణము ఖచ్చితంగా పొందాల్సిందే. మరణం పొందవలసింది అనగా పాపమునకు తగిన శిక్ష వాడు భరించాల్సిందే. కంటికి కన్ను, పంటికి పన్ను ఖచ్చితంగా ఉండాల్సిందే. కానీ మరి అంతటి భయంకరమైనటువంటి స్థితి చూడండి, అక్కడ ఆలోచన చేసినట్లయితే చదవండి ఒకసారి. మండుచున్నట్టు కొండకును, అగ్నికిని, కారు మేఘమునకును, గాఢంధకారమునకును, తుఫానుకును, ఘోరధ్వనికిని, మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకిని ఎడల రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఏంటంట దేవుడు దిగి వచ్చేటువంటి ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క పర్వతం దగ్గరికి ఏం చేయకూడదు? వాళ్ళు పరిశుద్ధంగా వచ్చి టచ్ చేయడానికి దూరంగా నిలబడాలి. ఎవరైతే దాన్ని టచ్ చేస్తారో వాళ్ళని ఏం చేయమంటున్నాడు మోషేతో? రాళ్లతో కొట్టి చంపండి అన్నాడు. దాని మీదకి ఆ యొక్క పర్వతం మీదకి దేవుడు ఎలా వచ్చాడో? అగ్ని రూపంలో మేఘాళుడై ఆ యొక్క పర్వతం మీదకి దిగి మోషేతో మాట్లాడుతూ ఉంటాడు. భయంకరమైనటువంటి ఆ యొక్క స్థితి, అందరూ కూడా గడగడ వణికిపోయినటువంటి సందర్భం. మాటలు చూడండి. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే, నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానెను. ఇప్పుడైతే సియోను కొండకును, జీవము గల దేవుని పట్టణమునకును, అనగా పరలోకపు యెరూషలేమునకును, వేవేల కొలది దేవదూతల యొద్దకును, పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. అప్పుడు ఆ పరిశుద్ధ పట్టణం దగ్గరికి, ఆ యొక్క పరిశుద్ధ పర్వతం దగ్గరికి వెళ్ళాలంటే ఏమయ్యేవాళ్ళు? దాన్ని ముట్టడానికి కూడా వీల్లేదు. ముట్టితే రాళ్ళతో కొట్టి చంపేయమన్నాడు. అది పశువులు కావచ్చు, మనుషులు కావచ్చు. కానీ ఈ దినాన చూడండి, ఈ దినాన మనం ఆలోచన చేసినట్లయితే ప్రతి ఒక్కరము కూడా ఎక్కడికి వస్తున్నాం? ఆయన సన్నిధిలోనికి వస్తాం. అనగా భయము నుండి నెమ్మదిలోనికి నడుచుట. ఎక్కడ? ఆ యొక్క పాత నిబంధనలో చూసినట్లయితే భయము, వణుకు వారి దగ్గర ఉన్నాయి. కానీ నూతన బంధంలోకి వచ్చినట్లయితే ఏమున్నది? నెమ్మది ఉన్నది. చూడండి, మనందరం కూడా మరి సంతోషంగా రొట్టెలో చెయ్యి వేస్తూ ఉన్నాం. ఎక్కడ? ఈ పరిశుద్ధ పర్వతం అనగా నూతన యెరూషలేమునకు సాదృశ్యమైనటువంటి ఈ యొక్క మందిరంలో అందరము కూర్చొనగలుగుతున్నాం. పవిత్రంగా పరిశుద్ధంగా జీవించి బలలో చేసేటువంటి వారు, అదే రీతిగా ఇంకా రక్షణ లేక పాప జీవితంలో ఉండేటువంటి వారు అందరూ కూడా ఏం చేస్తున్నాం? ఇక్కడికి వచ్చి ధైర్యముగా కూర్చొనగలుగుతున్నాం. ఏమైనా శిక్ష ఉన్నదా? అప్పుడైతే ఏమంటున్నా? ఆ పరిశుద్ధ పర్వతం కనుక ముట్టినట్లయితే మోషే ఏం చేయాలంట? రాళ్ళతో కొట్టి చంపండి. ఇప్పుడు కూడా నియమం వచ్చిందనుకో, ఎవరైనా పాపం చేశారనుకోండి రాళ్లతో కొట్టి చంపండి, లేదా దేవదూతలు కనుక నువ్వు పాపం చేస్తే బయటికి నడువు అంటే నిజంగా ఎంతమంది ఈ మందిరంలో ఉండగలరు? ఎంతమంది ఈ మందిరంలో ఉండగలరు? ఒకసారి ఆలోచించి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, భయము నుండి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఎక్కడికి నడిపిస్తూ ఉన్నాడు? నెమ్మదిలోనికి నడిపిస్తూ ఉన్నాడు. ఈ దినాన అందరం కూడా సంతోషంగా ఆయన సన్నిధిలో కూర్చున్నాము అంటే కారణం అది యేసుక్రీస్తు ప్రభువారే. భయము నుంచి నెమ్మది ఆయన దయచేసాడు. నెమ్మది దయచేసాడు కదా అని చెప్పేసి మన ఇష్టానుసారంగా ఉండటానికి మనము ప్రయత్నం చేయకూడదు. చాలా జాగ్రత్తగా ప్రభువు పెట్టినటువంటి నియమ నిబంధనలు మన యొక్క జీవితాలను కొనసాగించుకోవాలి. మూడవదిగా చూసినట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయం 25 నుంచి 30 వచనాలు. 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఏం మోస్తున్నా? మనం అనుకోవచ్చు, నేను భారం పెట్టింది, నా మీద భారము ఏముంది? అసలు ప్రశాంతంగా వస్తున్నా, ప్రశాంతంగా పోతూ ఉన్నాను.
ప్రియమైనటువంటి దేవుని సంగమా, సహజంగా ఈ లోక పరిస్థితులను బట్టి మనం ఆలోచన చేసినట్లయితే సాధారణంగా ప్రతి మనిషికి ఉండేటువంటి భారములు కొన్ని లోకానుసారంగా కుటుంబ భారం ప్రతి వ్యక్తికి ఉండేదే. ఏముంటుంది? కుటుంబ భారం. రెండోదిగా ఆర్థిక పరమైనటువంటి భారం. ఏంటి? ఈ దినాన భయంకరంగా ప్రతి మనిషిని వేధించేటువంటి భారం ఏంటంటే ఆర్థిక పరమైనటువంటి భారం. మూడోదిగా చూసినట్లయితే వ్యాధి భారము, వ్యాధుల వలన కలిగేటువంటి భారము. నాలుగోదిగా చూసినట్లయితే శాప భారము. ఐదోదిగా పాప భారం. వీటిలో బాగా ఇబ్బంది పెట్టేవేంటి? బాగా ఇబ్బంది పెట్టే మనిషిని ఆర్థిక భారం నేటి దినాల్లో బాగా ఇబ్బంది పెడతా ఉంది. ఎందుకు ఆర్థికపరమైనటువంటి భారం ఈ దినాల్లో కలుగుతున్నదంటే, ఎప్పుడైతే ఎదుటివారిని పోల్చుకోవటం మొదలుపెట్టామో, వారిలాగా ఉండాలి వీరిలాగా ఉండాలని ఎప్పుడైతే మనల్ని మనం మౌల్డ్ చేసుకున్నామో, నాలాగా నేను ఉండాలి, నా వలే నా బిడ్డలు ఉండాలి అనుకోవటంలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలా ఉంటున్నారు? వాళ్ళలాగా ఉండాలంటున్నారు. వాళ్ళలాగా ఉండాలి. ఎప్పుడైతే వాళ్ళలాగా ఉండాలని ఎప్పుడైతే ఆలోచన కలుగుతూ ఉన్నదో ఏం భారం పెరుగుతుంది? ఆర్థిక భారం పెరిగిపోతుంది. ఈ ఆర్థిక భారం పెరగటం వల్ల ఏమవుతుంది? రోగ భారం అనగా వ్యాధి భారం పెరిగిపోతాం. ఏంటి? ఎదుటివారి గురించి నేను అలా ఉండాలి ఎలా ఉండాలి నేను ఎప్పుడైతే ఊహించుకుంటున్నావో అలా ఉండలేవు కదా. ఆ బాధ, దిగులు, ఆ యొక్క ఆలోచనలకు ఏమొస్తున్నాయి? బీపీ, షుగరు, గ్యాస్ట్రిక్ అన్నీ కూడా ఎంటర్ అయిపోతున్నాయి. ఆ భారంతో పాటు ఏ భారం పెరిగింది? వ్యాధి భారం పెరిగిపోయింది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, గమనించినట్లయితే నేటి దినాన ఎక్కువ కుటుంబ భారం అనగా కుటుంబాల్లో సమాధానం లేకపోవట. కుటుంబాల్లో ఏం లేదు? సమాధానం లేదు. భార్యాభర్తల మధ్య సమాధానం తగ్గిపోతూ ఉన్నది. బిడ్డలు తల్లిదండ్రుల మధ్య సమాధానం తగ్గిపోతూ ఉన్నది. అదే రీతిగా వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు బిడ్డల మధ్య సమాధానం పడటంలా. చూడండి, ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చేమో వృద్ధులు కలిగినటువంటి కుటుంబాలు. అనగా ఏ కుటుంబాలు అంటారు వీటిని? ఉమ్మడి కుటుంబాలు. నేటి దినాల్లో ఉమ్మడి కుటుంబాలు అనేటువంటివి కనిపించటంలా. వృద్ధుడు పురుషుడైనా సరే స్త్రీ అయినా సరే ఏంటి అంటే మేము వండుకొని తినాల్సిందే. మరి కోడళ్ళు కూతుళ్ళు ఏం చేస్తున్నారు? ఏమి చూడరు. నా ఆస్తులు అయితే పంచుకున్నారు కానీ నన్ను మాత్రము చూస్తారా? ఒక బరియలు దూర ప్రాంతంలో ఒక బరియలకి వెళ్ళే లేడీ, ఆమె బాగా వృద్ధురాలు. పాప మంచంలో పడి ఎవరు చూడక కూతుళ్ళు కానీ కొడుకులు కానీ కొడుకు పిల్లలు కానీ కోడళ్ళు కానీ ఎవరు పట్టించుకోక దాదాపు ఒక 15 రోజులు అనుకుంటా, 15 రోజులు, చాలా రోజుల నుంచి వ్యాధితోనే ఉన్నది. కానీ కంప్లీట్ మంచాన ఆమె పడిపోయింది. కింద పడి ఏదో నడువులేదో తగిలి నడువులేమో కదిలి 15 రోజులు ఎవరు కూడా పట్టించుకోలే, సరిగ్గా చూడలా. మరణం పొందింది. మంచిది. బంధువులంతా వచ్చి ఆమెను తీసుకెళ్ళట ఎంత గోలంటే తాగి అసలు మందులు కాల్చారు కదా, పండగ వాతావరణం లాగా మందులు కాల్చారు. పక్కన వేరే అని అంటున్నాడు కదా, పాస్టర్ గారు ఆమె బాగలేక మంచంలో ఉంటే బూతులు ఆడుకొని ఒక్క ఆమె కానీ వచ్చి కనీసం ఏంది అని లేపి కనీసం స్నానం చేయించి మంచినీళ్ళు అన్నం పెట్టిన వాళ్ళు లేరు. ఈరోజు చచ్చిపోతే అసలు చూడండి ఇలా సంతోషానికి అద్దు ఆపు లేకుండా ఎట్ట మందులు కాలుతున్నారో. నిజంగా మన ప్రేమలు అనేటువంటివి ఇలా ఉన్నాయి. బ్రతికి ఉన్నప్పుడు ముద్ద పెట్టలేనటువంటి మన బ్రతుకు ప్రాణము పోయిన తర్వాత ఎంత విచ్చలవిడిగా ఎలా చేయాలనుకుంటున్నామో. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నిజంగా క్రైస్తవులుగా బ్రతికేటువంటి మనకు ఇటువంటి తలంపులు ఉండకూడదు. అందుకే కుటుంబ భారం అనేటువంటిది పెరిగిపోతూ ఉన్నది. ఎందుకంటే కుటుంబంలో సఖ్యత, సమాధానం ఉంటుందిలా. అత్త కోడల మధ్య సమాధానం ఉండటంలా. ఆ భారం అంతా ఎవరి మీద పడుతుంది? కుమారుడి మీద పడుతుంది. అనేకమైన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సమస్యల వల్ల ఏమవుతుందంటే కుటుంబ భారాలని అనగా కలిసి ఉండేటువంటి తత్వం అనేటువంటిది తగ్గిపోతూ ఉన్నది. ఆ కుటుంబమే భారమైపోతూ ఉన్నది. చూడండి, ఆడపిల్ల సరైన తప్పుడు మార్గంలో నడిచింది. ఆ మార్గాన్ని వివరించి చెప్పగలిగినటువంటి వ్యక్తి ఎవరు కుటుంబంలోనంటే వాళ్ళ నాయనమ్మ చెప్పాలా.
ఎవరు చెప్పాలా? వాళ్ళ నాయనమ్మ చెప్పాలా, అయ్ ఈ వయసులోకి వచ్చినప్పుడు నువ్వు ఇలా ఉండాలి, చిన్నప్పుడు ఇలా ఉండాలి, ఇప్పుడు ఇలా ఉండాలి, అప్పుడు అలా ఉండాలని ఎవరు చెప్పాలి పిల్లకి? నాయనమ్మ చెప్పాలా, అన్నీ వివరించి చెబుతుంది. ఎవరు అమ్మ చెప్పలేదు. కొన్ని విషయాలు తాతయ్య చెప్పాలి, ఇలా ఉండాలరా ఇలా ఉండాలరా అని. తండ్రి చెప్పలేడు చాలా విషయాలు. కానీ దినాన ఎన్ని ఉమ్మడి కుటుంబాలుగా ఉంటూ ఉన్నాయి ప్రియమైనటువంటి దేవుని సంఘం. అందుకే మరి పరిశుద్ధ లేఖన భాగం రాయబడినటువంటి కుటుంబ భారం అనేటువంటిది పెరిగిపోయిందంట నేటి దినాలలో. భారమైపోయింది కుటుంబం అనేటువంటిది, భారమైపోయింది కుటుంబం అనేటువంటిది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంఘమా, క్రీస్తుని ఎరిగినటువంటి కుటుంబాలుగా ఉన్నటువంటి మనము జాగ్రత్త, ఈ కుటుంబ భారం మనలో ఉండకూడదు. కుటుంబంలో సమాధానం ఉండాలి, కుటుంబంలో సఖ్యత ఉండాలి, కుటుంబంలో ఆనందం ఉండాలి, సంతోషం ఉండాలి. అలా ఉంటేనే మనం క్రైస్తవ కుటుంబాలుగా మనము గుర్తించబడతాం. రెండోదిగా చూసినట్లయితే ఆర్థిక పరమైనటువంటి భారం, అనగా మానవునికి నేటి దినాన సంతృప్తి అనేటువంటిది లోబడింది. ఏంటి? ఏం లేదు, తృప్తి లేదు, సంతృప్తి లేదు. కొంచెం ఇస్తే దేవుడు ఇంకా కావాలనుకుంటున్నాడు, ఇంకా ఇస్తే ఇంకా కావాలనుకుంటున్నాడే కానీ సంతృప్తికరమైనటువంటి జీవితం అనేటువంటిది మనిషికి లేదు. ఈ దినాన అపవాది పట్టుకున్నటువంటి గొప్ప బాణం ఏంటంటే మన మీదకేసేది ఆర్థిక పరమైనటువంటి బాణమే. మొట్టమొదటి బాణం వాడు విడిచిపెట్టిందంటే అపవాది ఏ వదులుతున్నాడంట? అగ్ని బాణాలను వదులుతున్నాడు. ఆ అగ్ని బాణాల్లో మొట్టమొదటి భారమే ఆర్థిక భారము. ఈ యొక్క ఆర్థిక బాణం అనేటువంటి దానితో చాలా జాగ్రత్తగా ఉండాలి. మూడోదిగా చూస్తున్నట్లయితే వ్యాధి భారము. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వ్యాధి భారము అనేటువంటిది కూడా నేటి దినాల్లో అనేక మంది అనేక రీతులుగా బాధలు పడుతున్నారు. కానీ మరి రోగం అనేటువంటిది మరి క్రైస్తవులుగా రక్షణ పొందినటువంటి వారిగా మరి రోగములు ఎందుకు కలుగుతాయి అంట? రక్షణ పొందినటువంటి వారికి రోగములు, వ్యాధులు ఎందుకు వస్తాయంట? బెస్ట్ ఎగ్జాంపుల్ బైబిల్ ఏమని చెప్పింది? ఎవరైతే అయోగ్యముగా చేయి వేస్తారో వారికి రోగములు, దీర్ఘకాలిక రోగములు, చివరికి మరణము కూడా సంభవించవచ్చు. జాగ్రత్త, బల్ల తీసుకునేటప్పుడు నువ్వు ఎలా తీసుకుంటున్నావో, అందుకే నిన్ను నువ్వు పరీక్షించుకొని ఏం చేయాలంట? నిన్ను నువ్వు పరీక్షించుకొని బలలో చేవి. ఈ రీతిగా కలిగేటువంటి రోగం. అదే రీతిగా శరీరపరమైనటువంటిగా లోకానుసారంగా వచ్చేటువంటి అనేక రకాలైన వ్యాధులు కూడా కలుగుతుండవచ్చునేమో. కానీ ఈ వ్యాధి బాధన అనేటువంటిది మనం తీసివేసుకోవాలి అంటే యోబు లాంటి గొప్ప ప్రార్థన మనకి మన జీవితంలో ఉండాలి. ఏముండాలి? యోబు లాంటి గొప్ప ప్రార్థనా జీవితం మన జీవితంలో ఉండాలి. ముఖ్యంగా మరి చివరికి చూద్దాం, పాప భారము. దేవుడు ఎవరిని పిలుస్తున్నాడు? ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా, పాప భారమును మోసేటువంటి నా ప్రియ కుమారుడా, ప్రియా కుమార్తె, రా నా దగ్గరికి రా. ఆ పాప భారం యావత్తును కూడా ఏం చేస్తానంటున్నాడు? నా మీద మోపు, నేను మోస్తాను ఈ పాప భారాన్ని రమ్మంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మన జీవితంలో మనం అనుకోవచ్చు, నేను ఏ పాపం చేస్తున్నాను, నేనేం చేయటం లేదు కదా. చూడండి, ఆలోచన చేయని హృదయాంతరంగంలోనికి వెళ్ళి నీ తలంపుల ద్వారా, నీ చూపుల ద్వారా అనేక రీతులుగా చేయకూడనటువంటి ఆలోచనలు, ఆలోచింపకూడనటువంటి ఆలోచనలు, చేయకూడనటువంటి కార్యములు అనేకములు చేస్తూ ఉన్నావేమో. చేయకపోతే మంచిది, ఒకవేళ చేస్తూ ఉంటే వాటి యొక్క భారం యావత్తును ఎక్కడికి రమ్మంటున్నాడు దేవుడు? ఆ భారం యావత్తు నా మీద మోపు, ఇక తిరిగి ఆ భారాన్ని నీవు మోయకు, ఆ పాపం వైపు నీవు చూడమాకు అని చెప్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించినట్లు యొక్క వచ్చిన భాగాన్ని చివరి భాగం చదువుదాం. చూడండి, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏమిస్తానంటున్నాడు దేవుడు? నా కాడిని మోసి నా దగ్గర కనుక పాపభారం అంతా ఇచ్చినట్లయితే ఏమిస్తానంటున్నాడు? మీకు విశ్రాంతిని దయచేస్తానంటున్నాడు. విశ్రాంతిని దయచేస్తానంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మరి యొక్క 3 లేఖన భాగం నుంచి మనం గమనించినట్లయితే మొట్టమొదటి లేఖన భాగము పాత నిబంధన పాఠ్య భాగం ఏం చెప్తా ఉన్నది? దేవుని యొక్క శిక్షణ. రెండోదిగా భయం నుండి నెమ్మదిలోనికి నడిపించుట. మూడోదిగా ఎక్కడ నడిపిస్తాడు? విశ్రాంతిలోనికి నడిపిస్తాడంట. ఎవరైతే దేవుని యొక్క శిక్షణలో ఉంటారో,
ఎవరైతే దేవుని యొక్క శిక్షణలో ఎదుగుతారో, ఎవరైతే దేవుని యొక్క శిక్షణకు లోబడతారో వారందరిని ఎక్కడ తీసుకొని వస్తాను అంటున్నాడు? భయము నుండి నెమ్మదిలోనికి తీసుకొని వచ్చి నెమ్మది నుండి విశ్రాంతి దయచేస్తాడంట. ప్రియ సహోదరి, ఈ గొప్ప విశ్రాంతి నీకు అవసరమైతే ఆలోచన చేయి. ప్రభు వేసేటువంటి శిక్షణకు నీవు లోబడి ఆ శిక్షణలో ఎదగటానికి ప్రయత్నం చేయి. దేవుడి చిన్న వాక్యంలో దీవించిన గాక. ఆమేన్.